వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో డిప్లొమా వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి 353 పోస్టులు పడ్డాయి అనమాట. వాటిలో ఐటీఐ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. అయితే డిప్లొమాతో ఇన్ హ్యాండ్ శాలరీ 60,000 వరకు వస్తుంది. అలాగే ఐటీఐతో 50,000 వరకు వస్తుంది అనమాట. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం అనమాట వన్ బై వన్. అయితే వీటికి లాస్ట్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ 1 అనమాట. ఏప్రిల్ 1 కల్లా అప్లికేషన్ ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది అనమాట. కాబట్టి తొందరగా అప్లై చేసుకోవాలా. ఈ వర్కింగ్ లొకేషన్ వచ్చి కర్ణాటక అనమాట. అంటే ఏపీ తెలంగాణకి కర్ణాటక దగ్గరేను. కాకపోతే అయినా కానీ ఎందుకు అప్లై చేయమంటున్నానంటే దీంట్లో వచ్చే అలవెన్సెస్ కానీ శాలరీతో పాటు వచ్చే అలవెన్సెస్ చాలా ఎక్కువ అనమాట. ఓకేనా. మెడికల్ ఫెసిలిటీస్ కానీ హెచ్ఆర్ఏ కానీ ఇవన్నీ కూడా బెస్ట్గా ఉంటుంది అనమాట ఈ కంపెనీలో. ఓకేనా. చూడండి, పోస్ట్ వైజ్ 353 పోస్టులు విడగొడితే చూడండి, సైంటిఫిక్ అసిస్టెంట్ బి దీనికి 45 పోస్టులు. దాని తర్వాత కేటగిరీ 1 కేటగిరీ 2 అని గుర్తుపెట్టుకోండి. కేటగిరీ 1లో 82 పోస్టులు, కేటగిరీ 2 వచ్చి 226 పోస్టులు. అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ ఇవి 22 పోస్టులు. అసిస్టెంట్ గ్రేడ్ 1 ఎఫ్&ఏ, తర్వాత సి&ఎంఎం, తర్వాత 10 పోస్టులు. నర్స్కి 1 పోస్టు, టెక్నీషియన్కి 1 పోస్టు. అయితే దీనికి ఈ పోస్ట్కి రెండింటికి డిప్లొమానే కావాలి. కాకపోతే దీంట్లో చూడండి, ఇక్కడ ఈ పోస్ట్కి మనం సెలెక్ట్ అయితే డైరెక్ట్గా మనకి శాలరీ వస్తుంది అనమాట. 35,000 బేసిక్లోకి వెళ్తాము. అదే ఈ పోస్ట్ రాసి మనం సెలెక్ట్ అయితే దీంట్లో 1.5 ఇయర్స్ అంటే 1.5 ఇయర్ మనం ట్రైనింగ్ అయిన తర్వాత ఈ పోస్ట్కి వెళ్తాం అనమాట. ఓకేనా. దీంట్లోనే పోస్టులు ఎక్కువ, దీంట్లో పోస్టులు తక్కువ ఉన్నాయి అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ మనం సెలెక్ట్ అయితే ఐటీఐ అనమాట. ఐటీఐ కావాలి దీనికి. వీటికి సెలెక్ట్ అయితే 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. 2 ఇయర్స్ తర్వాత మనకి 24,000 బేసిక్లోకి వెళ్తాం అనమాట. ఓకేనా. ఈ హెచ్ఆర్ ఈ 3 పోస్ట్ ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 1 అనేటి వీటిలన్నిటికీ డిగ్రీ ఉంటే చాలా ఉన్నట్టు. అంటే అది బీటెక్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు. డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్లేదు అనమాట. విత్ 50% ఉండాలి. ఓకేనా. పర్సంటేజ్ మార్క్స్. నర్స్కి వచ్చి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. అదే టెక్నీషియన్ ఏసీ ఎక్స్రే టెక్నీషియన్ అని ఉంది కదా, 10th చేసి ప్లస్ 2 ఇయర్స్ రేడియాలజీ అంటే ఏదైనా ల్యాబ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అనమాట. దీనికి అప్లై చేయొచ్చు. దీనికి 25,000 బేసిక్స్. వీటికి వచ్చి అసిస్టెంట్ గ్రేడ్ 1 కూడా 25,000 బేసిక్. ఓకేనా. చూడండి, సైంటిఫిక్ అసిస్టెంట్ బి పోస్టులు. దీనికి మనం సెలెక్ట్ అయితే డైరెక్ట్గా మనము పే స్కేల్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా. దీంట్లో పోస్టులు వచ్చేసి కంప్యూటర్ సైన్స్కి 1, సివిల్కి టోటల్ వచ్చి 19, ఎలక్ట్రానిక్స్ 2, ఇన్స్ట్రుమెంటేషన్కి 1, ఎలక్ట్రికల్కి 7 అనమాట. ఓకేనా. మెకానికల్కి 15, టోటల్ 45 పోస్టులు. అదే ఇక్కడ చూడండి తక్కువ ఉన్నాయి ఎలక్ట్రికల్కి, మెకానికల్కి, డిప్లొమాలకి. వీటిలో కేటగిరీ 1 పోస్టులు ఎలక్ట్రికల్కి 24, మెకానికల్కి 33, ఎలక్ట్రానిక్స్ 13, ఇన్స్ట్రుమెంటేషన్కి 6. ఇవి చూడండి, ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ పోస్ట్ సెలెక్ట్ అయితే 1.5 ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత ఈ పోస్ట్కి వెళ్తాం, సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి. ఓకేనా. అది ఈ పోస్ట్కి తేడా అనమాట. రెండింటికి డిప్లొమానే కావాలి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ మెకానికలే కావాలి. ఓకేనా. అయితే లాటరల్ ఎంట్రీల వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయలేరు. సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ బీకి, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏకి. ఓకేనా. ఈ పోస్టులకు అప్లై చేయలేరు. ఎవరైతే ఐటీఐ చేస్తుంటారో ఈ పోస్టులు మాత్రం ఎలిజిబుల్. కేటగిరీ 2 పోస్టులు మాత్రమే. దీంట్లో ఆపరేటర్ 88 పోస్టులు. ఈ ఆపరేటర్ ఒకటి సపరేట్గా ఎందుకు చెప్పానంటే, ఆపరేటర్కి ఏ ట్రేడ్ అవసరం లేదనమాట. ఎంటర్ చేస్తుంటే చాలు. 12th చేస్తుంటే 12th మాత్రం చేసిన ఎంటర్ చేస్తుంటే ఈ ఆపరేటర్ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. ఇంకా మిగతాటి ఇవన్నిటికి కూడా ఐటీఐలో ఒక ట్రేడ్, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసి ఉండాలి, ఫిట్టర్ అయితే ఫిట్టర్ చేయాలి, మెకానిక్ చేసి ఉండాలి, మిషనిస్ట్ చేసి ఉండాలి, టర్నర్ ఇవన్నీ చేసి ఉండాలి. ఆపరేటర్ మాత్రం ఎంటర్ చేస్తుంటే చాలు అనమాట. వీళ్ళన్నింటికి చెప్పాను కదా, ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలు. నర్స్కి వచ్చి బీఎస్సీ నర్సింగ్, దీనికి వచ్చి 10th ప్లస్ ఏదైనా ఒక ల్యాబ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అనమాట. అదే ఇక్కడ చెప్పాను అనమాట. చూడండి, అంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి కావాల్సిన క్వాలిఫికేషన్ 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి, లేదా ఇంటర్ ప్లస్ 2 ఇయర్స్ డిప్లొమా. ఇది మన ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉండదులేండి. 2 ఇయర్స్ డిప్లొమా అనేది 3 ఇయర్స్ డిప్లొమానే ఉండి ఉంటాయి. ఓకేనా. మనం ఎవరైతే డిప్లొమా చేస్తుంటారో ఏపీ తెలంగాణలో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అదే
కాకపోతే ఐటీ లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు ఈ పోస్ట్‌కి గాని, ఈ పోస్ట్‌కి గాని అప్లై చేయకూడదు. ఇది చెప్తున్నానన్నమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి కూడా సేమ్ అండి. 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఇంటర్ ప్లస్ 2 ఇయర్స్ డిప్లొమా. నెక్స్ట్ వచ్చేసరికి స్టైఫెండరీ ట్రైనీ 2 దీనిలో టెక్నీషియన్ అనమాట. టెక్నీషియన్‌కి 2 ఇయర్స్ ఐటీఐ ఉండాలన్నమాట. ఓకేనా? ఎస్ఎస్సీలో 50% మార్క్స్ ఉండాలి. హ్మ్. ఇక్కడ టెక్నీషియన్ అని ఒకటి ఉంది చూసారా? ఆపరేటర్‌కి నేను చెప్పాను కదా! ఇందాక ఆపరేటర్‌కి మాత్రం సెపరేట్ అని చెప్పి. వాళ్ళకి ఇంటర్ చేసుంటే చాలన్నమాట. ఓకేనా? వాళ్ళ యొక్క సాలరీ నర్స్ ఏకొచ్చి లెవెల్ 7కి వెళ్తుందన్నమాట. బీఎస్సీ నర్సింగ్ ఎవరు చేసుకుంటారో అబ్బాయిలు కూడా చేయొచ్చు. 44,900 అనమాట. వాళ్ళకి బేసిక్ వచ్చేసి. సైంటిఫిక్ అసిస్టెంట్ బీకొచ్చి 35,400 బేసిక్. స్టార్టింగ్‌లోనే వాళ్ళకి బేసిక్ వచ్చేస్తది సాలరీ. తర్వాత వీళ్ళని ఎనీ డిగ్రీ అని చెప్పాను కదా! వీళ్ళకి మాత్రం 25,500 అనమాట. అలాగే ఇక్కడ చూసేసరికి కేటగిరీ 1, కేటగిరీ 2 అని చెప్పాను కదా! వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ ఉంటదనమాట. 1 ½ ఇయర్ ట్రైనింగ్ వీళ్ళకి. అలాగే కేటగిరీ 2 వాళ్ళకి 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటదనమాట. ఈ ఫస్ట్ ఇయర్‌లో 24,000 స్టైఫండ్, సెకండ్ ఇయర్ 26,000 స్టైఫండ్ వీళ్ళకి. అదే కేటగిరీ 2 వాళ్ళకొచ్చి 20,000 ఫస్ట్ ఇయర్ స్టైఫండ్, 22,000 సెకండ్ ఇయర్ ట్రైనింగ్ అనమాట. ఓకేనా? దాని తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి పోస్టింగ్ ఎళ్తారు. కేటగిరీ 2 వాళ్ళొచ్చి టెక్నీషియన్ బీకి ఎళ్తారనమాట. ఓకేనా? వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి వచ్చేసరికి ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ కూడా ఆన్‌లైన్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ. అదే కేటగిరీ 2 వాళ్ళకైతే ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్లస్ అడ్వాన్స్ టెస్ట్ అనమాట. ఎవరు వీటిలో ఓన్లీ ఆపరేటర్‌కి మాత్రమే అనమాట. మిగతా వాళ్ళు ఉంటారు చూసారా? ఈ కేటగిరీ 2లోనే టెక్నీషియన్, ఫిట్టరు, టర్నర్ వీళ్ళందరూ ఉంటారు కదా! ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటది. ప్లస్ అడ్వాన్స్ టెస్ట్ ఉంటది. స్కిల్ టెస్ట్ కూడా ఉంటదనమాట. ఓకేనా? అయితే వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చి సైంటిఫిక్ అసిస్టెంట్ బీకొచ్చి 30 ఇయర్స్. ఈ మిగతా వీళ్ళందరికొచ్చి 25 ఇయర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్ అసిస్టెంట్ ఏకి సైంటిఫిక్ కేటగిరీ 1కి, కేటగిరీ 2కి ఇది చెప్పేస్తాను చూడండి 25 ఇయర్స్. అదే సైంటిఫిక్ అసిస్టెంట్ బీకొచ్చి 30 ఇయర్స్. ఓకేనా? వీళ్ళందరికీ డిగ్రీ ఉండాలి. నర్స్, టెక్నీషియన్. చూడండి సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి కేటగిరీ 1కి ఒక ఎగ్జామ్ అనమాట. ప్యాటర్న్ 50 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి 90 మినిట్స్ అనమాట. ఓకే. ఓన్లీ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికలే అడుగుతారు. ఓకేనా? అదే దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు స్టైఫండరీ ట్రైనీ 2కి వచ్చేసరికి వీళ్ళకొచ్చేసరికి 50 క్వెషన్స్ అనమాట. దాంట్లో 50 క్వెషన్స్ అంటే కేటగిరీ 2 అనమాట. నేను చెప్పాను కదా! ఓకేనా? 20 మార్క్స్ మ్యాథమెటిక్స్, 20 మార్క్స్ సైన్స్, 10 మార్క్స్ డిసిప్లిన్ అనమాట. ఎలా అప్లై చేద్దామో చూద్దామండి. చూడండి గూగుల్‌లోకెళ్ళి ఎన్‌పీసీఎల్ అప్లై ఆన్‌లైన్ అని టైప్ చేశాను. ఫస్ట్ చూడండి ఎన్‌పీసీఎల్ కెరియర్స్ అని వచ్చింది కదా! లింకు. దాని మీద క్లిక్ చేస్తాననమాట. క్లిక్ చేశాక ఇలాగ ఓపెన్ అయింది చూడండి. రిక్రూట్‌మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్, రిక్రూట్‌మెంట్ ఫర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని ఉంది చూసారా? ఇది మనకు కావాలనమాట. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్‌లైన్ అని కనపడుతుందా? దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసా ఇక్కడ చూడండి ఇక్కడ కనపడుతుంది. ఇది హిందీలో ఓపెన్ అయింది కదా! రైట్ సైడ్‌లో టాప్ రైట్‌లో ఇంగ్లీష్ అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేయంగానే ఇది ఇంగ్లీష్‌లోకి మారిపోతుందనమాట. ఓకేనా? కొద్దిగా లోడ్ అయితుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ అనమాట ఇది. ఓకేనా? ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది కదా! దీని మీద క్లిక్ చేయాలనమాట. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వాడాలి, లేదా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వాడాలి, లేదా గూగుల్ క్రోమ్ వాడాలనమాట. ఓకే. ఐ అండర్‌స్టూడ్ అని చెప్పి క్లిక్ చేశాక ఇక్కడ చూడండి మనము కైగా జనరేటింగ్ స్టేషన్‌కి అప్లై చేస్తున్నాం. ఇది కర్ణాటకలోనే ఉందనమాట. ఓకేనా? సెలెక్ట్ ద పోస్ట్ అని చూసారా? కేటగిరీ 1కా, కేటగిరీ 2కా, సైంటిఫిక్ అసిస్టెంట్ బీకా ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత డిసిప్లిన్ మన ఎలక్ట్రికల్‌లోనా, మెకానికల్‌లోనా అప్లై చేస్తున్నామా? ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ క్లిక్ చేయాలనమాట. ఓకేనా? సెలెక్ట్ కేటగిరీ మనం కేటగిరీ అన్‌రిజర్వ్డా, ఓబీసీ, ఎస్సీయా, ఎస్టీయా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి పీడబ్ల్యూడీ ఉందా లేదా అని అడుగుతున్నాడనమాట. ఉంటే ఎస్ అని పెట్టాలి, లేదా నో అని పెట్టాలనమాట. ఓకేనా? ఇది ఫిల్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ దానికి స్టెప్‌కి వెళ్తుందనమాట. ఓకేనా?
ఓకేనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ కనపడుతుంది కదా! ఫస్ట్ నేమ్ మన పేరు, తర్వాత సెకండ్ నేము, తర్వాత లాస్ట్ నేము. అంటే ఇంటి పేరు ఇక్కడ మిస్టర్, మిసెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటి పేరు, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అనమాట. జెండర్ మేలా, ఫీమేలా, నేషనాలిటీ ఇండియనా కాదా, ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎన్‌పీసీఎల్ ఎంప్లాయా కాదా, నో. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఏజ్ రిలాక్సేషన్ కావాలా అని అడుగుతున్నాడనమాట. లేదా ఇప్పుడు చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదా, ప్లస్ ఇది నో అని పెట్టుకోండి, ఇది నో అని పెట్టుకోండి. కాంట్రాక్ట్ ఎంప్లాయా కాదా, ఎన్‌పీసీఎల్ నో, ఇది కూడా నో అని పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకు ఒక యూజర్ నేమ్ కావాలన్నమాట దీంట్లో లాగిన్ అవ్వడం కోసం అనమాట. మీకు సంబంధించిన వరకు ఒక యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు చూడండి గణేష్@123 అని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పాస్వర్డ్ వచ్చి గణేష్@123p అట్లా ఏదైనా ఇక్కడ పాస్వర్డ్ ఏదో పెట్టుకోండి. ఈమెయిల్ ఐడి ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో అది ఇక్కడ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. క్యాప్చా ప్లస్ రిజిస్టర్. ఇప్పుడు రిజిస్టర్ కొట్టంగానే మన మొబైల్ నెంబర్‌కి, ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ వస్తుందనమాట. ఓకేనా. అక్కడి నుంచి మళ్ళా లాగిన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కొట్టాం కదా! అలా కాకుండా లాగిన్ అవ్వాలన్నమాట. అలా కాకుండా లాగిన్ అవ్వాలి. అలా కాకుండా ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది చూసారా? ఈ లాగిన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకొచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అప్పుడు మన పూర్తి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా అండి?